వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనం చాలా ఆరోగ్యకరమైన వంట బూడిద గుమ్మడికాయ ఫ్రై చూద్దాము. ఎలా చేయాలో చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు: పోపు దినుసులు, పెసరపప్పు హాఫ్ మెజర్, బూడిద గుమ్మడికాయ గ్రేట్ చేసింది, ఎండు కొబ్బరి తురుముతో గ్రేట్ చేసింది ఒక ఫుల్ మెజర్, కొబ్బరి, పల్లీలు, 4 వెల్లుల్లి రెబ్బలు, కావలసినంత ఉప్పు, పసుపు, జీలకర్ర, మిరియాలు కూడా 4 తీసుకున్నాను దీంట్లో పౌడర్కి. ఇప్పుడు ఫస్ట్ ఇది తయారు చేసే విధానం చూస్తూ మనము దీని అడ్వాంటేజెస్ గురించి చెప్పుకుందాము. మనకి బూడిద గుమ్మడికాయ అనేది మన పల్లెటూర్లలో కామన్గా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎవరో వాటి ముఖం కూడా చూడరు పల్లెటూర్లలో మనకి. కానీ దాని ప్రయోజనాలు తెలుసుకుంటే మనకి యోగిక్ సిస్టంలో, యోగిక్ కల్చర్లో దాని ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ఈ ఫుడ్. చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది ఈ ఫుడ్. తర్వాత మనం ఇలా పైన వైట్ కలర్లో ఉంటుంది, ఇలా గుర్తించవచ్చు మనం దీన్ని. ఇప్పుడు దీన్ని ఎండు కొబ్బరి తురుముతో గ్రేట్ చేసుకుందాము. నేను ఆల్రెడీ కొంత గ్రేట్ చేసి ఉంచాను, ప్రజెంట్ మీకు తెలవడం కోసం గ్రేట్ చేస్తున్నాను. దీనిలో బూడిద గుమ్మడికాయలో 96% మనకి వాటరే ఉంటుంది. వాటర్ మెలన్ ఎలాగో ఇది అలాంటి ఒక ఫ్రూటు. మన ట్రెడిషనల్గా మనం బూడిద గుమ్మడికాయ వడియాలు మాత్రం మనం విని ఉంటాము. కానీ బూడిద గుమ్మడికాయతో చాలా రకాలైన రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. వాటిలో ఒకటి నేను ఈరోజు చూపిస్తున్నాను మీకు. నిదానంగా వేరే రెసిపీస్ కూడా నేను మీకు పరిచయం చేస్తాను. దీన్ని వాడుకోవడం మూలంగా మనకి బాడీ కూల్ అవుతుంది, ప్లస్ వాటర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి మనకి చాలా వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది మనకి. ఇలా చాలా రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటూ ఇంకా కొన్ని ప్రయోజనాల గురించి చెప్పుకుందాము. బూడిద గుమ్మడికాయ ఆయిల్ జస్ట్ నేను తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ చాలు. మనకి ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసుకుందాము. ఇది మనకి నర్వస్ సిస్టమ్కి చాలా మంచి ఫుడ్. నర్వస్ ప్రాబ్లమ్స్ రాకుండా, షుగర్ పేషెంట్స్కి, డయాబెటిక్ పేషెంట్స్ మనకి ఇవాళ రేపు సొసైటీలో 50% ఏవో డయాబెటిక్ కంప్లైంట్ ఉన్న వాళ్ళని మనం చూస్తున్నాము. వాళ్ళకి ఇది చాలా మంచి ఫుడ్. మీన్స్ నర్వస్ ప్రాబ్లమ్స్ రాకుండా, న్యూరో ప్రాబ్లమ్స్ రాకుండా ఇది అవాయిడ్ చేస్తుంది. మొత్తం మనం గ్రేట్ చేసుకుంటే కూడా వాటర్ పక్కకు వచ్చేస్తుంది మనకి. అంత వాటర్ కంటెంట్ ఉంటుంది దీంట్లో. ఇంకా మినరల్స్, లెస్ ఫ్యాట్ అనేది అసలు ఉండదు దీంట్లో మనకి. లో ఫ్యాట్ ఫుడ్ కాబట్టి మనము దీన్ని రెగ్యులర్గా ఎలా తీసుకున్నా కూడా మనకి చాలా హెల్దీ డైట్ ఇది. కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ముందే కడిగి నానబెట్టి ఉంచిన పెసరపప్పు యాడ్ చేస్తున్నాను తిరగమాతకి.
నేను ఈ ఫ్రైలో పెప్పర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి చిల్లీస్ అనేవి ఇప్పుడు హాఫ్ మెజర్ పెసరపప్పుకి 1 ఫుల్ మెజర్ వాటర్ మిలన్. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో గ్రేట్ చేసి ఉంచిన దానిలోంచి. దీన్ని ఇప్పుడు మనము ఇలా ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో మనము దీన్ని ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఎందుకంటే పెసరపప్పు కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది. బూడిద గుమ్మడికాయలో ఉన్న వాటర్తోనే మనకి పెసరపప్పు ఉడికిపోతుంది. చాలా రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో. బూడిద గుమ్మడికాయతో మనకి కడుపులో అల్సర్స్ లాంటివి, బాడీని చల్లబరుస్తుంది. ఎప్పుడైతే బాడీని చల్లబరుస్తుందో మనకి కడుపులో ఉన్న అల్సర్స్ కానీ ఇట్లాంటి వాటికి, తర్వాత ఫైబర్ ఉంటుంది, ఫైబర్ ఫుడ్ కాబట్టి చాలా చాలా హెల్దీ బowel మూమెంట్కి చాలా యూజ్ అవుతుంది ఈ ఫుడ్ మనకి. ఒక్క 5 మినిట్స్ నేను కవర్ చేస్తున్నాను. పెసరపప్పు చక్కగా మగ్గుతుంది. ఈ టైంలో నేను కొబ్బరి, ఎండుమిరపకాయలు 3 అంటే 3 ఎండుమిరపకాయలు, వేయించిన పల్లీలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, మిరియాలు కూడా ఒక 5-6 మిరియాలు వేసాను దీంట్లో. ఎందుకంటే కారము తక్కువ, ఎండుమిర్చి తక్కువగా వాడుకొని ఆ ప్లేస్లో నేను మిరియాల ఘాటు మిరియాలని యూజ్ చేసుకుంటున్నాను. చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి. ఇలా మెత్తగా అయిన పౌడర్ని నేను దీనికి యాడ్ చేసుకుంటున్నాను కూరలో. ఎండు కొబ్బరి, పల్లీలు వీటన్నిటితో కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. యాక్చువల్గా ఈ బూడిద గుమ్మడికాయ అనేది ఏ విధమైన టేస్ట్ ఉండదు మనకి. యాక్చువల్గా దోసకాయ, సొరకాయ ఇవి ఎలాగో బూడిద గుమ్మడికాయ కూడా స్వతహాగా దానికి ఏ టేస్ట్ ఉండదు. కాబట్టి మనము ఏ ఫ్లేవర్ని యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్లోకి ఆ ఫ్లేవర్ దానికి చక్కగా సెట్ అయిపోతుంది. అంతా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. 5 అంటే 5 నిమిషాలు లేదు, మ్యాక్సిమం 10 నిమిషాల్లో మీరు ఈ కూరని తయారు చేసుకోవచ్చు. నేను ఈ పౌడర్ కూడా వేసి కలిపి సిమ్లో ఉంచుతున్నాను. పైన పౌడర్లో మీరు మీ టేస్ట్ని బట్టి నువ్వులు వేయించి యాడ్ చేసుకోవచ్చు. నేను పల్లీలు తీసుకున్నాను. మీకు నువ్వుల టేస్ట్ ఇష్టమైతే కనుక మీరు నువ్వులు యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ ఉంచుదాము. ఈ కూర మనకి చపాతీకి కానీ, జొన్న రొట్టెకి కానీ, లేదు రైస్కైనా, దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుంది. కూర కూడా మీ టేస్ట్ని బట్టి పెసరపప్పు మెత్తగా అవ్వాలి, కొంతమందికి పెసరపప్పు మెత్తగా అయితే ఇష్టపడతారు. ఎలా కావాలంటే అలా మీరు ఒక 2-3 మినిట్స్ డిఫరెన్స్తో మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే, మెత్తగా కావలసిన వాళ్ళు ఒక 2 మినిట్స్ ఎక్కువ ఉంచుకుంటే చాలు. లేదు పెసరపప్పు అలాగే కనిపించాలి అనుకునే వాళ్ళు ఒక 2 మినిట్స్ ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చక్కగా మగ్గుతుంది స్టవ్ సిమ్లో ఉంటే. ఈ ప్రజెంట్ ఈ రోజుల్లో ఎవరికైనా కూడా వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది. బూడిద గుమ్మడికాయ అనేది వెయిట్ మేనేజ్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఏదో ఒక రకంగా మన ఆహారంలో దీన్ని ఒక భాగం చేసుకోవటం ద్వారా మనము దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ని మనము ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా పట్టుకొని మీరు టెస్ట్ చేసుకోండి. పప్పు మెత్తగా కావలసిన వాళ్ళు. పప్పు చిదుకుతుంది అంటే మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్. మీకు కూర పొడి పొడిగా రావాలంటే మూత పెట్టకుండా కూడా మీరు వండుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను.
ఈ బూడిద గుమ్మడికాయ పెసరపప్పులో కూడా మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ పెసరపప్పు. బూడిద గుమ్మడికాయ నుంచి మనకి లంగ్స్కి ఫంక్షనింగ్కి చాలా మంచిది అని చెబుతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి కావాల్సింది అదే కదా, ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్లో. ఇప్పుడు చూడండి, బూడిద గుమ్మడికాయ పెసరపప్పు ఫ్రై రెడీ అయింది మీకోసం.